ప్రజల దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకి దక్కుతుందని టీడీపీ పార్లమెంట్ కమిటీ మెంబర్ సత్తయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్లో ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్టీ రామారావు చేసిన కృషి మరువలేనిదన్నారు. ఎన్టీ రామారావు గారి యొక్క 29వ వర్ధంతిని పురస్కరించుకొని మరి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గాంధీ వద్ద మరి ఆయనకు మేము ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆనాడు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే కాన్సెప్ట్ తోటి మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చినటువంటి మహాత్ముడు మరి ఎన్టీ రామారావు. ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు మరి ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు, గిరిజనులకు మరి గురుకుల స్కూల్ పెట్టి మరి వారి ఎడ్యుకేషన్ పరంగా మరి వాళ్ళకు విద్యను అందించి మరి అట్టడుగు వర్గాలను చైతన్యపరుస్తూ విద్యాపరంగా చైతన్యపరిచినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. మరి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోటే ఈరోజు ప్రజలు చైతన్యవంతులై రాజకీయ చైతన్యం పొంది మరి రాజకీయంగా ఎంతోమంది మరి రాజకీయంగా అనుభవించినటువంటి వాళ్ళు ఇలా ఎన్టీ రామారావును విస్మరించడం చాలా బాధ అనిపిస్తుంది. మరి ఆయన పెట్టినటువంటి దీక్షతోటి ఇలా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు అయ్యారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఏదేమైనా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల సమస్యలే లక్ష్యంగా చేసుకొని రేషన్ బియ్యమే కానీ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చి కింది స్థాయి ప్రజలకి సత్వరమే న్యాయం కానీ, సమస్యల పరిష్కారం కోసం కానీ, పేద ప్రజల సౌలభ్యం కోసం కానీ అన్ని రకాల సంస్కరణలు చేపట్టి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఇంత సంతోషంగా ఉన్నారంటే అది ఎన్టీఆర్ గారి పుణ్యమే. 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందిందంటే కూడా ఎన్టీఆర్ గారి సంస్కరణల కారణంగానే అభివృద్ధి చెందింది. ఏదేమైనా తెలుగుదేశం పార్టీని మేము కింది స్థాయి నుండి సిద్దిపేట జిల్లాలో నిలబెట్టడానికి మా వంతు సాయశక్తులా కృషి చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాం.